హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈ రోజు నుంచి మనం కొత్తగా చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా అడగలేదు, అడగవలసి వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా బాగుందని ఫోన్లు చేస్తూ ఉన్నారు అండ్ కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు. బట్ ఫోన్లు చేసి కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ రీచ్ అవ్వదు. మీరు లైక్ కొట్టాలి. ఎన్ని ఎక్కువ లైక్లు కొడితే గనక అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నట్టు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. చూసిన ఇమ్మీడియట్గా మీరు ఫుల్ చూస్తారా, ఆఫ్ చూస్తారా, లేకుంటే మినిమం 2 minutes అన్న చూసి ఒక లైక్ అయితే కొట్టండి. కొడితేనే అది రీచ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ రీచ్ అయిపోతుంది. సో ఈ రోజు నుంచి మొత్తం చేంజ్ అన్నట్టు. మనం ఏం చేస్తామంటే ఈరోజు నైట్ 9:30కి ఏదైతే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందో అది ముందే నేను చెప్పేసేస్తాను అన్నట్టు. దెన్ ఎందుకంటే కనుక పాతగా రొటీన్గా అయిపోతుంది. అక్కడ ప్రోమో రావడం, దాన్ని చూడడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదల్లా రొటీన్గా అయిపోతుంది. ఈవెన్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రోమోలు, బట్ కొత్తగా ముందే చెప్పేసేస్తా అన్నట్టు. సో ఈ రోజు అయితే కనుక కంప్లీట్గా 3 టాస్క్లు అయితే అయిపోయినాయి. 3 టాస్క్లు అయిపోయినాయి. దాంట్లో ఎవరెవరు గెలిచినారు, ఏ సిచ్యుయేషన్ ఉందన్నది కూడా చెప్పేసేస్తాను. అండ్ ఈ సీజన్లో వచ్చేసి కొంచెం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంది. సో ఈ వైల్డ్ కార్డ్ కోసమే ఇప్పుడు పెడుతున్నటువంటి సర్వైవల్ ది టాస్క్లో హౌస్మేట్స్ లోపల ఉన్నారు. ఎంతమంది ఎన్ని గేమ్స్ ఆడి గెలిస్తే కనుక అంతమంది వైల్డ్ కార్డులు అక్కడ ఆగిపోతారు అన్నటువంటిది అయితే క్లియర్ కట్గా చెప్పినాడు. సో మరి ఎక్కువ మంది వస్తారా, తక్కువ వస్తారా అన్నది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. బట్ ఏది ఏమైనా కూడా మనకు లోపల ఎన్ని టాస్కులు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా 8 మెంబర్స్ను కన్ఫర్మ్ చేస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడానికి. సో ఆ 8 మెంబర్స్ ఎవరయ్యా అంటే కనుక ఫస్ట్ వచ్చేసి యాంకర్ రవి. సో అంటే ఒక స్టాండర్డ్ తీసుకోవడానికి, సౌండ్ చేయడానికి యాంకర్ రవిని అయితే తీసుకొని వస్తున్నాడు. అండ్ మహబూబ్ దిల్సే, వీళ్ళంతా 100% కన్ఫర్మ్. సో హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకున్నది యాంకర్ రవి. అండ్ సెకండ్ వచ్చేసి మహబూబ్ దిల్సే. అండ్ గౌతమ్, మనం ఎప్పటి నుంచో మన వీడియోలలో కూడా చెప్పుకుంటున్నాము, గౌతమ్ 2.0 అప్పుడు, ఇప్పుడైతే 3.0 గా ముందుకు వస్తాడు. మరి ఎవరిని గెలుకుతాడు, ఎవరిని మనోభావాలు దెబ్బతీస్తాడు. లాస్ట్ టైం వచ్చేసి మన తనుశ్రీను ఎవరిన మనోభావాలు అయితే బాగా దెబ్బతీసేసిన అన్నట్టు. అండ్ టేస్టీ తేజ. సో టేస్టీ తేజ వచ్చేస్తే కనుక లాస్ట్ టైమే చాలా రచ్చ చేసినాడు. మరి తనకున్నటువంటి ఆ ఫిజికల్ బాడీని స్ట్రెంగ్త్ అనుకొని దాని మీదనే జోకులు వేసుకుని ఆయన మీదనే ఆయన. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరితేజ. అండ్ హరితేజ అంటే కనుక మంచి కథలు, భరతనాట్యాలు అవన్నీ కూడా మంచిగా వేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ముక్కు అవినాష్. సో ముక్కు అవినాష్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నైని పావని. సో నైని పావని అయితే కనుక చాలా అంటే చాలా లాస్ట్ టైం 1 వీకే వచ్చేసి అందరి మనసులను, హృదయాలను అయితే కొల్లగొట్టుకొని పోయింది అని అనుకోవచ్చు. సో దీంతో ఏమైపోయింది అంటే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 అని మనకైతే కన్ఫర్మ్ చేసినాడు ఇక్కడ. బట్ 8 లేకుంటే మోర్ ఎక్కువ వస్తాయా అన్నటువంటిది కూడా ఉంది. లేదు హౌస్మెంట్ల లోపల బాగా ఆడి ఇంకా వైల్డ్ కార్డ్ రాకుండా ఆపుతారా అన్నది కూడా ఉంది. అప్పుడు 8-1, 8-2, 8-3 కూడా అయ్యే అవకాశాలు అయితే కనుక చాలానే ఉన్నాయని అనుకోవచ్చు. దెన్ మనము ఈరోజు అంటే టాస్క్లోకి పోతే ఆల్రెడీ ప్రోమో 1 అయితే వచ్చేసింది. ఆ ప్రోమోలో టాస్క్ అయితే పెట్టినాడు. టాస్క్ వచ్చేసి తాళం చెయ్యు చక్రం నడుపు అన్నటువంటి ఇది. సో ఇందులో వచ్చేసి మన ప్రోమోలో చూపించినట్టు 2 పార్టిసిపెంట్స్ అయితే చేసినారు. ఒకటి నిఖిల్ అండ్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియ అక్కడ ఓడిపోయిందని అని అనుకోవచ్చు. ఎందుకంటే కనుక అది బాగా స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఆడాల్సినటువంటి ఒక గేమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా బ్రీతింగ్ బాగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో దాంట్లో నాకు తెలిసి నిఖిల్ గెలిచినాడు అనుకోవచ్చు. అండ్ టాస్క్ నెంబర్ 2 బ్యాలెన్స్ పట్టు గేమ్ కొట్టు. సో బ్యాలెన్స్ పట్టు అంటే కనుక లాస్ట్ టైం మనకి పల్లవి ప్రశాంత్ ఇట్లానే పట్టుకొని ఉండాలి, అంటే ఒక చెక్క మీద కొన్ని బాల్స్ పెట్టి అట్లా ముందుకు పోతే కింద పడతాయి, కింద పడకుండా ఉండాలి అన్నటువంటి టాస్క్లు అయితే అరేంజ్ చేసినారు. ఎవరు ఎక్కువ సేపు నిలబడితే
వాళ్ళది విన్ను. సో ఇది ఎవరు ఎక్కువ చేస్తారంటే జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు, లేదు అంటే కనుక సర్కస్లలో మనం చూస్తూ ఉంటాం, బ్యాలెన్స్డ్ కాళ్ళతో ఇలానే పట్టుకొని ఉంటారు. సో అటువంటి వాళ్ళకైతే కనుక ఈ గేమ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనుక ఉంటుంది. సో ఈ గేమ్లో వచ్చేసి రెండో గేమ్లో వచ్చేసి ఎస్మి అండ్ మణికంఠ వీళ్ళిద్దరు కూడా పార్టిసిపేషన్ చేసి ఎస్మి గెలుస్తుంది. సో ఇప్పుడు ఉంటుంది అన్నట్టు పంచాయతీలలో ఇన్ని రోజులు మణికంఠని మాటలతోటే కొట్టి పారదొబ్బేసింది, నువ్వు వీకు నువ్వు వీకు నువ్వు వీకు అని చెప్పేసి. ఈ దెబ్బతో ఎస్మి గెలిచింది కాబట్టి ఇంకా మణికంఠకి గాల్లో చుక్కలు చూపించడం అయితే కన్ఫర్మ్ అని మనం అనుకోవచ్చు అన్నట్టు. అంటే రాక రాక దొరికిన ఛాన్స్ను ఎస్మి ఎప్పుడు కూడా వదులుకోదు. మరో ప్రియాంక లాగా మనకైతే అర్థమైపోతా ఉంది. అండ్ మూడో టాస్క్ వచ్చేసి చక్రంలో బాల్స్ వేయి పాయింట్ పట్టు. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చక్రంలో బాల్స్ వేయి పాయింట్ పట్టు అంటే కనుక ఇక్కడ అంటే ఏ క్లాన్ వాళ్ళు ఎక్కువ పాయింట్లు సంపాదించుకోవడానికి ఎవరు ఎన్ని ఎక్కువ బాల్స్ వేస్తే ఆ బాల్స్ మీద కొన్ని పాయింట్స్ నెంబర్స్ ఇచ్చింటారు. దాన్ని బట్టే ఆ పాయింట్స్ ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి ఆ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే కౌంట్ అంటే డిఫరెంట్గా అయితే పెట్టినాడు అన్నట్టు. సో ఇక్కడితో ఈ గేమ్స్ అంతే అయిపోతాయి. దీని తర్వాత బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఒక టీం నుండి ఇద్దరిని తీసివేయాలి అన్నటువంటి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తా ఉంది. సో ఈ రోజు అంటే సర్వేల్ ఆఫ్ ది ఫిట్నెస్ దాంట్లో ఎవరు ఫిట్ గా లేరు అన్న వాళ్ళని తీసేయాలి. నిఖిల్ ఇమీడియట్ గా ఇద్దరిని అయితే తీసేస్తాడు. అది కిరాక్ సీత అండ్ మణికంఠ వీళ్ళిద్దరిని తీసి దొబ్బేస్తాడు అన్నట్టు. సో బాగా క్యాల్కులేషన్ గా ఆడుతూ ఉన్నారు. ఇప్పటికైనా నిఖిల్ కళ్ళు తెరుచుకున్నాడు అని అనుకోవచ్చు. ఇన్ని రోజులు సోనియా ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆడి అందరికి మెంటల్ ఎక్కిచ్చేసినాడు. సో సోనియా ఎప్పుడైతే హౌస్ లోంచి బయటికి వెళ్ళిపోయిందో, ఎలిమినేటెడ్ అయిపోయిందో, తన గేమ్ తను ఆడడం మొదలు పెట్టినాడు. తన ఓన్ గా ఆలోచించుకోవడం, ఓన్ గా ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెట్టినాడు అన్నటువంటిది ఈ రోజు మనము క్లియర్ గా చూస్తాము. ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక నేమ్, బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో మన నిఖిల్కి, ఆ నేమ్ మొత్తం కూడా ఈ దెబ్బతోటి చెడిపి వేసుకున్నాడు అని అనుకోవచ్చు. చాలా మంచిగా ఆడి వాళ్ళిద్దరిని అయితే తీసేసినాడు. సో ఇక్కడ నిఖిల్కి అంటే చూసే ప్రేక్షకులకే కాదు, తనకు కూడా తనకు తెలిసి వచ్చినట్టుంది. ఇన్ని రోజులు సోనియాను అడ్డు పెట్టుకొని సోనియా నీడలో నేను గేమ్ ఆడినాను. సో ఇది కరెక్ట్ కాదని తెలుసుకున్నాడు అనుకోవచ్చు. సో గాయ్స్, ఇది ఈరోజు మనకి 3 టాస్క్లను అయితే మనము ఈరోజు ఈవినింగ్ అయితే చూడబోతున్నాము. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నేను నేమ్స్ ఏవైతే చదివినానో వాళ్ళు కన్ఫర్మ్. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తాను, యాంకర్ రవి, మహబూబ్ దిల్సే, గౌతమ్ 3.0, టేస్టీ తేజ, హరితేజ అండ్ ముక్క అవినాష్, నయని పావని వీళ్ళందరూ కూడా 200% కన్ఫర్మ్ అయిపోయినారు. వాళ్ళందరినీ కూడా నాకు తెలిసి ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లేకపోయి హౌస్ అరెస్ట్ లాగా చేస్తారు, అంటే బయట ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండడానికి. సో వీళ్ళందరూ కూడా సండే రోజు 5th మన ముందుకు వీళ్ళందరూ అయితే వచ్చేస్తా ఉన్నారు.